బాబు మమ్మల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడే, ఈ అవమానాన్ని మేము సహించాలి అంటే తను భరించలేని అవమానాన్ని నీ బాబుకి ఇవ్వాలి. ఏమిటిది? ఎవరు నువ్వు? నీ మొగుణ్ణే. ఇప్పుడు జరిగేది నీ డిగ్రీకి పరీక్ష కాదు, నీ శీలానికి పరీక్ష. నీ అంతట నువ్వు లొంగి నాకు ఆనందాన్ని ఇస్తే నీ ప్రాణం మిగులుతుంది, శీలం పోతుంది. లొంగకపోతే ఈ లైటర్తో నీ ప్రాణం పోతుంది, శీలం మిగులుతుంది. ఏది కావాలి? ఏం జరిగింది? కాలేజీలో పాపిరెడ్డి గారిపై కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నాడండి. ప్రయత్నమేగా, పూర్తయ్యాక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివు, అప్పుడు యాక్షన్ తీసుకుంటా. పోనేవరా? అంజలి మానభంగం జరిగిందనటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. పరీక్ష హాల్లోంచి రామినీడు అడవి మృగంలాగా అంజలిని తరుముకుంటూ వచ్చి మానభంగం చేశాడని చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఏమిటి యువర్ ఆనర్? అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగలిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పిన గాంధీ గారి కళ్ళ ముందు పట్టపగలు జరిగిన ఈ మానభంగానికి సాక్ష్యం కావాలా సార్? రాక్షసుల్లా రెచ్చిపోయిన ఈ దుర్మార్గుణ్ణి బాపూజీ చేతికరతోనే చితకబాతాను. ఇంతకన్నా సాక్ష్యం కావాలా యువర్ ఆనర్? కాలేజీలో ఏ గొడవ జరగలేదు, స్టూడెంట్స్ పరీక్షలు ప్రశాంతంగా రాసుకున్నారు అని చెప్పిన ప్రిన్సిపల్ వాంగ్మూలం నమ్ముతున్నారా యువర్ ఆనర్? మానభంగం చేయబోతున్నాడని కంప్లైంట్ ఇస్తే పూర్తయ్యాక కేసు రాసుకుంటారన్న ఆ ఎస్ఐ గడి సాక్ష్యం మీరు నమ్ముతున్నారా యువర్ ఆనర్?